కాలువ పారేదానికి రోడ్డు పైన నీళ్లు మొత్తం లైన్లో పోయేదానికి ఇబ్బంది కాబట్టి ఎండ్ టు ఎండ్ రోడ్లు వేస్తున్నారు కాబట్టి దానిలో భాగంగానే ఈరోజు కాలువల పనులు జరుగుతున్నాయి చాలా వేగంగా. అది చూసేదానికి ఎవరికి ఇబ్బంది లేకుండా జనానికి వాళ్ళ కాపురాలు ఉంటున్నారు కాబట్టి ఎప్పటి నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈరోజు చూసి దాన్ని ఏ విధంగా చేయాలని చెప్పి అధికారులు మన నాయకులు అందరూ వచ్చిన్నారు. అందులో భాగంగా ఈరోజు పరిశీలిస్తున్నాము. చూసి ఎట్ట చేయాలని చూసి మాట్లాడి చెప్తాం. ప్రధాన రహదారిది 42, 43, 48 ఈ డివిజన్లకు సంబంధించి ప్రధాన రహదారి. ఇక్కడ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. డ్రైన్ కట్టేటప్పుడు డ్రైన్ దగ్గర కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఈ జంక్షన్లో రోడ్డు కొంచెం కుచించుకుపోయి దీన్ని వెడల్పు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి స్థానిక కార్పొరేటర్ గారు పెద్దలందరూ కూడా అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. వీటన్నిటినీ నెల్లూరు నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు పొంగూరు నారాయణ సార్ గారి దృష్టికి తీసుకెళ్ళి తక్షణమే ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనుల్లో ఉన్నటువంటి ఆటంకాలు ఏ విధంగా అధిగమించాలా, ఎక్కడ ప్రజలకి చిన్నపాటి ఇబ్బంది లేకుండా నారాయణ సార్ గారు అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటారు. ప్రతి సమయం వచ్చిన ప్రతి సందర్భంలో చెప్తూ ఉంటారు, ఎక్కడ కూడా ఏ పేదవాడు చిన్నపాటి ఇబ్బంది జరగకూడదు, ప్రజలకి అసౌకర్యం కలగకూడదు, అన్ని రకాల అభివృద్ధి పనులు చేయాలని చెప్పి అధికారులకి ప్రతి సందర్భంలో ఆదేశాలు ఇస్తూ ఉంటారు.